గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ బిగ్ బాస్ ఆపర్చునిటీ Yes. ఎలా వచ్చింది, మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? Okay, so I have to tell you this. నేను 19 years నుంచి బిగ్ బాస్ చూస్తున్నాను. ఐఎమ్ అ బిగ్ బాస్ ఫ్యాన్. హిందీ బిగ్ బాస్ మెయిన్ అండ్ ఓటీటీ కూడా. ఓకే, మై ఎంటైర్ ఫ్యామిలీ వాచెస్ బిగ్ బాస్. సో లాస్ట్ 5 years నుంచి స్త్రీ ముందుగా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, అది అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ స్త్రీ. బోత్ వాజ్ సూపర్ డూపర్ హిట్స్. ఆ టైం తర్వాత ఎవ్రీ ఇయర్ ఐ గెట్ ఆఫర్ ఫ్రమ్ హిందీ బిగ్ బాస్. అండ్ నేను ఇంటర్వ్యూస్ కూడా చేశాను. సో దే ఓన్లీ ఆస్క్ యూ వన్ థింగ్, హౌ అగ్రెసివ్ ఆర్ యూ? సో every year when they ask me, I said no, I don't want to do, because my parents also my past undi andaru, they will know everything, they will use, contestants will use it against you, how will you survive, you're not that strong, no, we don't want you to go, just let past be past. Okay, this year koda they call every year. Okay, so this year also they called. I said okay papa, let me give interview. Okay, I'm not doing anything, nothing to lose, we'll give interview. So they asked me again, how aggressive are you? I said, you know what, I'm a big boss fan. Okay, and you guys, you've forgotten. This is not a show of who's more aggressive than the other. This is a show of love, of friendship, of relationships. And there have been some seasons where one person is shouting, screaming on the other person. Shilpa Shinde, if you remember. That lady, she quietly sat and she cut vegetables. She cried, but she did not react. She didn't shout back. She won the show. So I said, you guys have forgotten. It's such a lovely show. అండ్ అందరూ ఒకలాగా ఉంటే దిస్ విల్ బికమ్ ఎన్ ఎంఎంఏ షో. దిస్ విల్ నాట్ బి బిగ్ బాస్ షో. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్కి, డిఫరెంట్ నేచర్కి, డిఫరెంట్ పీపుల్ దే గెట్ టుగెదర్. సేమ్ సిచ్యువేషన్లో అందరికీ పెడతారు. అందరూ డిఫరెంట్ రియాక్ట్ చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, లైక్ అ ఫుల్ మీల్. కారం, స్వీట్, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ అ బ్యూటిఫుల్ ఫుల్ మీల్, సాటిస్ఫైయింగ్ ఫుల్ మీల్. సో దాట్ ఈస్ బిగ్ బాస్. అండ్ అందరూ కెనాట్ రియాక్ట్ ద సేమ్ వే. సో ఎస్, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. నాది ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ స్ట్రాంగ్గా గట్టిగా చెప్పాలి. బట్ టు షౌట్ అండ్ సే ద పాయింట్ వోంట్ మేక్ మీ ఎనీ కరెక్ట్, రైట్? True. ఐ కెన్ స్టిల్ సే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఐ ఎమ్ డూయింగ్ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్, ఐ విల్ డూ దిస్. అంతే. యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్. ఇట్స్ మై విష్ కదా. సూపర్. ఇట్స్ నాట్ నాగార్జున గారితో వర్క్ చేశారా? లేదు, దాట్స్ అనదర్ రీజన్. So ఎందుకు you wish- 9 years బిగ్ బాస్ అండ్ మా ఎంటైర్ కెరియర్ లో ఐ వెయిటెడ్ టు వర్క్ విత్ హిమ్. ఫైనల్ గా గాడ్ డిసైడెడ్, ఓకే దిస్ ఇస్ యువర్ Big Boss ఆపర్చునిటీ. తెలుగు. అండ్ నాకు తెలుసు అందరూ బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ బిగ్ బాస్, బికాస్ డాన్సింగ్ ఉంది, గేమ్స్ ఉంది, కంటెస్టెంట్స్ కూడా వాట్ ఎవర్ ఐ హావ్ సీన్, దే ఆర్ సచ్ లవ్లీ పీపుల్. See, I have been watching Hindi Big Boss, but akkada and ikkada there's chala difference. Yes, true. People are more sweet. Sweet. Excellent. Just one line answers. Yes, Favorite food? idli. Favorite car? Oh, the one I'm riding now. Favorite sweet? Putreklu. Wow. Favorite chocolate? Dairy milk. Favorite perfume? Perfume keeps changing. Okay. Favorite dressing? Sari. Sorry. Yeah. అయితే మేము వీకెండ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సారీ. God. Like, there's one sari that I've chosen which is like a fusion. I'm super excited to wear it, and the other is traditional sari. ఎక్కువగా యూస్ చేసే వన్ వర్డ్ డైలీ మీరు రెగ్యులర్ గా యూస్ చేసే? Yeah. You understood? Yeah. ఓకే. అండ్ ఫేవరెట్ క్వాలిటీ ఆపోజిట్ పర్సన్ లో? Honesty. హానెస్ట్. Yeah. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ వస్తే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇష్టం? క్వాలిటీ. So even as a friend, I like honest people. No matter how bad the situation it may be, you have to come and tell me, this is the situation, deal with it. Because even after 2 days నాకు తెలిసిపోతుంది. ఆ టైంలో నాకు I'll be like, oh, why didn't you tell me? So you got to trust me the first time. I like honest people. సూపర్. అండ్ వన్ లైన్ అబౌట్ లవ్? Love exists. It took a bad person in my life to realize that true love exists. Also, I have found someone outside
who's a wonderful human being. And it took me that bad relationship to say, oh, this I don't want, this I don't want, this I don't want. When I met this person, I'm waiting. Oh, will he behave like this? Will he behave like this? No, he's not behaving like that. What's wrong? So I think good and bad, love exists. People like me exist. I was a good person. I went through bad times. But like me, other people, good people exist who've gone through bad times, and it's a matter of time when two good people meet. What's the meaning of respect and money? Respect, respect has got to be earned. You can't just throw it away like that. It has to be earned. Money is very important. Again, a lot of people equate money with respect, but they are different. I can be nice to you. If I'm working for you, I will be nice to you because you're giving me money. But will I respect you? If you're a bad person at heart, I will talk behind you. Okay, True, don't true. want that. మీ విష్ ఏంటి లాస్ట్? To really come back in my Telugu industry. I missed Telugu a lot. I love the working culture here because the army background, this is the same discipline, time, punctuality. I love all that and how simple people are, and everybody gets together to make a project work. It's not ki, oh, I'm jealous of that one. My Telugu actors, everyone, when somebody, big actors cinema releases, all other actors post on social media. True. There, it's not like that. If one person's movie, others are thinking, oh my God, I wish it flops. So, human nature, it's okay, it happens because everyone is at that stressful level of success. True. That they're wishing the best for themselves. That's also fine. This is even beautiful. So, I choose this. Ma'am, all the very best because you are not a normal woman. You are a strongest woman and powerful woman. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. ఈసారి సక్సెస్ఫుల్గా తెలుగులో మంచి జర్నీ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అగైన్ మళ్ళీ బాలయ్య బాబు గారితో ఆపర్చునిటీ, అండ్ అల్లు అర్జున్ గారితో ఒక ఆపర్చునిటీ, సూర్య గారితో ఒక ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి మన ఆడియన్స్కి కూడా మీ ఓటింగ్ గురించి. హలో అండి, నేను మీ ఫ్లోరసైని. ప్లీజ్ నాకు ఓట్ చేయండి. ఐ నీడ్ యువర్ లవ్, యువర్ సపోర్ట్, యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్, ఐల్ బి రియలీ గ్రేట్ఫుల్. నేను చాలా టైం తర్వాత బిగ్ బాస్ తెలుగుకి వస్తున్నాను. నా ఫేవరెట్ షో ఇది. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ షో కూడా, ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. ఐ వుడ్ లవ్ టు ఎంటర్టైన్ యూ అగైన్. థ్యాంక్ యూ. Thank you, ma'am. And nice talking to you and all the very best. Thank you. I need it.